హలో అండి. బేబీ కార్న్, క్యాప్సికమ్, పచ్చి బఠానీతో గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు దానికి ఏం కావాలో చూద్దామండి. బేబీ కార్న్ని 80% ఉడకబెట్టి నీళ్ళలో నుంచి తీసి పక్కన పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో చిన్న చెక్క ముక్క, 4 లవంగాలు, బిర్యానీ ఆకు, షాజీరా, పెద్ద సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4, 3 టమాటాలు వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత చల్లనిచ్చి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత బేబీ కార్న్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఆయిల్లోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని క్యాప్సికము, అవి పచ్చి బఠానీ వేసుకొని ఫ్రై చేసుకోండి. అవి 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో సాల్ట్ వేసి ముందుగా ఉడకపెట్టి ఫ్రై చేసుకున్న బేబీ కార్న్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. మనం ఈ పేస్ట్ని, ఈ క్యాప్సికమ్ బఠానీ ఉడికిపోయిన తర్వాత ఈ పేస్ట్ని వేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత ఆ మిక్సీ జార్లో వాటర్ పోసుకోవాలి. ఉప్పు చాలపోతే ఉప్పు వేసుకోండి. కసూరి మెతి, కొత్తిమీర వేసుకోవాలి. ఈ పేస్ట్లో నేను పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసాను.